అంబేద్కర్ గారు రిజర్వేషన్ ఏదైతే యాక్ట్ పెట్టారో కాన్స్టిట్యూషన్లో, మీరు పేజ్ నెంబర్ 52 ఓపెన్ చేసి చదవండి సార్. చాలా అద్భుతంగా పెట్టారు సార్. అంబేద్కర్ గారిది 1% తప్పులేదు, కానీ దాన్ని జనాలు వేరే కింద వాడుతున్నారు సార్. ఇప్పుడు షెడ్యూల్డ్ ట్రైబ్స్, ఆదివాసీ అన్నారు సార్. మీనింగ్ ఏంటి సార్? అడవుల్లో నివసించేవారు, వారికి కూడా పట్టణాలలో నివసించే వారికి ఈక్వల్గా సమానంగా రైట్స్ అందాలి, వారిని కూడా వెలుగులోకి తీసుకురావాలనేది రిజర్వేషన్ కాన్సెప్ట్ సార్. గచ్చిబౌలి హైరేజ్ అపార్ట్మెంట్ ఉన్నోడు రిజర్వేషన్ తీసుకుంటున్నాడు సార్. వాని మనస్సాక్షికి తెలియాలా నేను రిజర్వేషన్కి నేను అర్హున్నా అని. సిస్టమ్ అలా నడుస్తుంది సార్. లెక్క ప్రకారం అక్కడనే ఇవ్వాలి సార్ రిజర్వేషన్. అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ, అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ, లేదు ఆదివాసీలకే మేము ఇస్తాము, గచ్చిబౌలి హైరేజ్లు ఉన్న వానికి మేము ఇవ్వము, ఆ సిస్టమ్ తీసుకురావాలి సార్. ఆ సిస్టమ్ లేదు. అక్కడి నుంచి జనరేషన్ ఇక జనరేషన్ జీవితాంతం ఇక రిజర్వేషన్లు తీసుకుంటారా సార్? నేను చెప్తున్నాను, ఒకవేళ ఈ మాట ఎవరినైనా ఇబ్బంది కలుగుంటే నన్ను క్షమించాలి, బట్ ఇది వాస్తవం సార్. ఇప్పుడు మీ దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నారు ఒక వ్యక్తి ఉన్నాడు సార్. నేనేమంటున్నా, మహేందర్ గారు ఏ క్యాస్ట్ అయితే తనకి కూడా అదే క్యాస్ట్ కావాలా, లేదా అతనికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండి ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి కావాలా? పని రావాలి కదా. మరి ఎందుకు సార్ మీరు కులాన్ని ఎందుకు చూడట్లేరు? ఇక్కడ కులాన్ని ఎందుకు చూడట్లేరు? పనిని చూస్తున్నారే, ఎందుకు చూడట్లేరు కులాన్ని? సార్ ఇది సార్ రిజర్వేషన్ కాన్సెప్ట్ అంబేద్కర్ గారు చెప్పింది సార్. టాలెంట్ ఉన్నోడు పోతున్నాడు సార్. 100కి 70, 80, 90 మార్కులు వచ్చినోడు ఇంట్లో కూర్చుంటున్నాడు సార్. 100కి 40 మార్కులు వచ్చినోడు సీట్లో కూర్చుంటున్నాడు సార్. వాడు ఏం పరిపాలన చేయగలుగుతాడు సార్? పోనీ జెన్యూన్గా రిజర్వేషన్ పొందిన వ్యక్తి మాకు ఇబ్బంది లేదు సార్, కానీ దీన్ని సాకుగా పెట్టుకొని గొప్పోలు సార్ 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు, 40 కోట్ల ప్రాపర్టీకి వారసులు ఉన్న వాళ్ళు కూడా రిజర్వేషన్లు తీసుకుంటున్నారు సార్. దానివల్ల అమాయకులు బలైపోతున్నారు. ఇలానే సార్ ఇప్పుడు మీరు న్యూజిలాండ్ చూసుకోండి, ఇంగ్లాండ్ చూసుకోండి, గూగుల్ ఓపెన్ చేసి సెర్చ్ చేయండి సార్. ఎక్కడ రిజర్వేషన్ సిస్టమే లేదే. ఆ కంట్రీ మనకంటే 100 సంవత్సరాలు ఉంది సార్. టాలెంట్ ఉన్నోడు ముందుకు రావాలి, టాలెంట్ లేని ఆదివాసీలను ముందుకు తీసుకొచ్చేదే రిజర్వేషన్ కాన్సెప్ట్. కానీ వాళ్ళు అక్కడే ఉన్నారు, వారి పేరు చెప్పుకొని హైదరాబాద్లో బ్రతుకుతున్న వాళ్ళు, లేదా ఇంకా గొప్ప ఫ్యామిలీలో బతుకుతున్న వాళ్ళు రిజర్వేషన్. సార్ ఇలా చూసుకుంటే ఎడ్యుకేషన్ రంగమైనా, పొలిటికల్ రంగమైనా సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పొలిటికల్ ఎస్సీ కాన్స్టిట్యున్సీ, తెలంగాణలో 31 ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి సార్. 19 ఎస్సీ, 11 ఎస్టీ. వాళ్ళని ఖచ్చితంగా ఎస్సీ అభ్యర్థులే ఎస్టీలోనే నిలబెట్టాలి. నేనేమంటాను సార్, కాన్స్టిట్యున్సీలో వేరే వాళ్ళు లేరా? బీసీ, ఓసీ, ఇంకా వెళ్ళే లేరా? అంటే ఇక్కడ టాలెంట్ కాదు, ఎస్సీనే ఉండాలి సార్. నేను ఏమంటున్నాను సార్, ఎస్సీ ఎస్టీ అంటే నాకు చాలా అభిమానం సార్, వారంటే నాకు చాలా రెస్పెక్ట్ కూడా. నేను ఎందుకు సార్ వాళ్ళని తక్కువగా ఎందుకు చూడాలా? ఎస్సీ అనగానే మార్కెట్లో ఒక లోకు చిన్న చూపు ఉంది. ఎస్టీ ఎందుకు సార్? వానికి ఏమైనా ఒక చేతి ఉంది, నాకేమైనా 10 చేతులు ఉన్నాయా? దేవుడు అలా ఇవ్వలేదు సార్. వారికి 2 చేతులే, నాకు 2 చేతులే. నాకు ఈక్వల్ సార్, తను నా సోదరుడు సార్. సార్ రేపు నాకు యాక్సిడెంట్ అయితే అతను ఎస్సీ అని చూడండి సార్, నా బ్లడ్ గ్రూప్ అతని బ్లడ్ గ్రూప్ ఓకే అవుతున్నాయి, నాకు బ్లడ్ ఇస్తారు సార్. ఇక్కడ ఎస్సీ ఎస్టీ సబ్జెక్ట్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది సార్? సబ్జెక్ట్ ఏంటంటే ప్లేస్ సబ్జెక్టు. ఆదివాసీ వెనుకబడినటువంటి వాళ్ళను ముందుకు తీసుకొచ్చేదే రిజర్వేషన్స్. ఆల్రెడీ ముందున్న వాళ్ళకి రిజర్వేషన్స్ కాదు సార్, కానీ సిస్టమ్ అలానే నడుస్తుంది. ఈ సిస్టమ్ మారాలి సార్. ఎవనయ్య పైసలు ఎవడు కష్టపడితే ఎవరికి ఇస్తున్నారు సార్? ఆర్టీసీ ఉచితం పెట్టారు సార్, ఎవడు పెట్టమన్నారు సార్? మీరు కుర్చీలో కూర్చోడానికి ఆర్టీసీ ఉచితంగా పెట్టారు సార్. దానివల్ల ఆటో డ్రైవర్ల పొట్టలు పోతున్నాయి కదా సార్. ఇప్పుడు చెప్తున్నా, మీ సిగ్నేచర్ స్టూడియో కెమెరా తీసుకొని వెళ్దాం, బస్ డ్రైవర్ని అడుగుదాం, బస్ కండక్టర్ని అడుగుదాం, బాబు ఈ ఉచిత పథకానికి మీరు ఓకేనా అడుగుదాం. కనీసం 100 మందిలో 5 ఓకే అంటే నేను సిగ్నేచర్ స్టూడియోలో అటెండర్ ఉద్యోగం చేస్తా. ఎవరు ఒప్పుకోవట్లేదు సార్. బస్సు వాల్యూ పోయింది సార్, బస్సు వాల్యూ పోయింది. ఇక మీరు ట్రోల్స్ అయితే ఎన్నో చూసుంటారు, ఉల్లిగడ్డలని, బిజినెస్ అని ఏవేవో చూస్తారు. నేను దాని గురించి కామెంట్ చేయదలుచుకోలేదు. నేనేమంటానంటే సార్, మహేందర్ గారు నెల ఇన్కమ్ 1,00,000 రూపాయలు అయితే, నేనేమంటానంటే సార్, నేను ఒక అప్పు చేశాను. ఆ అప్పు మహేందర్ గారిని కట్టమంటున్నాను. కడతారా మీరు? ఆయన చేసిన అప్పు నేనెందుకు కట్టను? నేను అంటున్నా సార్, గవర్నమెంట్ చేసిన అప్పు కట్టడానికి మీరెందుకు కడుతున్నాను? మరి తెలంగాణ ప్రభుత్వము సగటున యావరేజ్గా డైలీ నెలకి 2,000 కోట్ల మిత్తి కడుతుంది సార్. మిత్తి, అప్పుకి మిత్తి కడుతుంది. మీరెందుకు కడుతున్నారు? ఇంట్రెస్ట్ నేను చెప్పేది 2,000 కోట్లు. తెలంగాణ సగటు ఇన్కమ్ యావరేజ్గా 15,000 కోట్లు అయితే, ఇప్పుడు మన ఎక్స్పెండిచర్ ఎంతో తెలుసా సార్? 22,000 కోట్లు ఎక్స్పెండిచర్. నెలకి 7,000 కోట్లు అప్పు తీసుకొస్తే తప్ప రాష్ట్రం ముందుకెళ్లే పరిస్థితి లేదు. దీనికి కారణమే ఉచిత పథకాలు. దీనికి కారణమే ఆ మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి రివర్స్గా వెళ్తున్నారు. ఎవనయ్య పైసలు సార్? ఎవరు కష్టపడితే ఎవరికి ఉచితంగా ఇస్తున్నారు? మీరు ఎందుకు ఇస్తున్నారు ఉచితాలు? సోమరిపోతులు చేయడానిక? నడవండి సార్, మీ మైక్ తీసుకొని ఇక్కడ అమీర్పేటలోకి వెళ్దాం సార్. మీకు కావాల్సింది ఉచితాలా ఉద్యోగాలు అని అడుగుదాం. 95 మంది కనుక ఉచితాలు అంటే ఉద్యోగాలు అంటే ఇక వాళ్ళు ఉచితాలకు కనుక చేస్తే మీరు ఏది చెప్తా చేయడానికి సిద్ధంగా ఉన్నా. మీరు జనాలను మీరు సోమరిపోతులు చేస్తున్నారు సార్. ఎవరు చేయమన్నాడు సోమరిపోతులను? జనాలకు కావాల్సింది ఉద్యోగాలు సార్, వాళ్ళకి కావాల్సింది ఎంపవర్మెంట్ సార్, ఉచితాలు కావు సార్. ఉచితాలు కొంతకు బౌండరీస్ ఉన్నాయి.
ఆ బౌండరీస్ దాటొద్దు. కానీ అసలు ఏంటి సార్ అది? ఉచితాలకే 4,000 కోట్లు అవుతున్నాయి సార్. 2 లక్షల రుణమాఫీ ఇచ్చారా రైతులకి? మళ్ళీ ఇప్పుడు అప్లికేషన్స్ పెట్టారు బ్యాంక్లో, తెలుసా మీకు? మళ్ళీ ₹1,00,000 లోన్కి అప్లికేషన్స్ పెట్టారు. ఇలా మళ్ళీ అట్లనే చేసుకుంటూ పోతారా? ఇలా చేస్తే ఏమవుతుందంటే సార్, రేపు మీరు నేను పీక్కు తినే రోజులు వస్తాయి తెలంగాణలో, భారతదేశంలో. ఇలా ఉచితాలు ఇచ్చుకుంటూ పోతే మనం పీక్కు తినే రోజులు వస్తాయి, లేదా వేరే కంట్రీస్కి షిఫ్ట్ అయిపోవాలా? ఎన్ని రోజులు ఈ మిత్తిలు కడతారు? ఉచిత పథకాలు లేకపోతే ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చే పరిస్థితి కనిపించట్లేదు సార్. కేసీఆర్ 10 years తర్వాత రేవంత్ రెడ్డికి అవకాశం ఇవ్వడానికి నేను మళ్ళీ చెప్తున్నా, ఇది ఉచితాలు కావు. వీళ్ళేదో సూపర్ 6 అనే భ్రమలో ఉన్నారు. అక్కడ ఆల్రెడీ 10 years పరిపాలన మీద ఫెడప్ అయి ఉన్నారు. దానికి అనేక కారణాలు, ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోవడము, లేదా అనేక కారణాలు అనుకోండి, ఫెడప్ అయి ఉన్నారు. తర్వాత ఎవర్రా ఆల్టర్నేటివ్ చూస్తే రేవంత్ రెడ్డి కనిపించారు సార్, ఉచితాలు కనిపించలేదు. మనోడు ఏంటంటే అవకాశం తీసుకోవద్దు, ఏదన్నా చేద్దాం, ఉచితాలు ప్రకటించి ఏదన్నా చేసి ప్రభుత్వంలో ఉండాలి, మనం కూర్చోవాలి, కేసీఆర్ గద్దె దించాలనే కాన్సెప్ట్. నేను చెప్తున్నా సార్, ఆ రోజు రేవంత్ రెడ్డి ఉచితాలు చెప్పకుండా రేవంత్ రెడ్డి గెలిచేవాడు, కాంగ్రెస్ పార్టీ వచ్చేది అధికారంలో. ఎందుకంటే అక్కడ ఫెడప్ అయి ఉన్నారు ఆల్రెడీ. మనోడు ఎంత నాశనం చేయాలంత నాశనం చేసింది సార్. రాష్ట్రాన్ని 44,000 కోట్ల మిగులు బడ్జెట్లో మనము సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే సార్, ఇప్పుడు ఎన్ని కోట్లు, 4 లక్షల 5 లక్షల కోట్ల అప్పు సార్. ఇప్పుడు నాకు తెలిసి మన ఇంటర్వ్యూ అయ్యేటప్పుడు 10 మంది పుట్టిండొచ్చు, 10 మంది పేరు మీద ₹1,00,000 అప్పు ఉంది సార్. ఎవరు తీర్చాలి ఈ అప్పు? ఎందుకు? ఉచితాల వల్ల. మాకు ఉచితాలు వద్దు సార్, మాకు పబ్లిక్కి ఉచితాలే వద్దు, మాకు ఉద్యోగం ఇవ్వండి సార్. మేము ఇంటి బయటకు వస్తే రోడ్డు ఉండాలి, ఇంటి ముందు స్ట్రీట్ లైట్ ఉండాలి, డ్రైనేజ్ పొంగకుండా వెళ్ళాలి సార్, మాకు ఇది చాలు. మాకు ఉచితాలు వద్దు. మమ్మల్ని ఎందుకు సోమరిపోతులు చేస్తున్నారు? ఇది ఆలోచించాలి సార్, ప్రతి పబ్లిక్ ఆలోచించాలి. నేను పబ్లిక్ని కూడా కోరుతున్నా, మీ అమూల్యమైన విశ్లేషణ కామెంట్ రూపంలో చెప్పండి. ఎందుకంటే సార్, ఉచితాల వల్ల రాష్ట్రాలు నాశనం అవుతాయి. లేదు అంటే సార్, మీరు గూగుల్ ఓపెన్ చేయండి, ఇంగ్లాండ్ తీసుకోండి, న్యూజిలాండ్ తీసుకోండి, యూకే తీసుకోండి, యూఎస్ తీసుకోండి, ఎక్కడ ఉచితాలు లేవే. మళ్ళీ ఎంత సిస్టమేటిక్ ఉన్నారు సార్, మనకంటే 100 సంవత్సరాల ముందు ఉన్నారు సార్. జపాన్ తీసుకోండి, చైనా తీసుకోండి, ఎలా ఉన్నారు సార్? చైనా హైయెస్ట్ పాపులేషన్, అంటే ఇప్పుడు మన ఇండియా వచ్చింది సెకండ్ ప్లేస్లో చైనా ఉంది. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది సార్? ఇలానే ఉందా? సిస్టమ్ ఫెయిల్ అయింది సార్. ప్రజల్ని సోమరిపోతులు చేస్తున్నారు ప్రభుత్వాలు, వాళ్ళ కుర్చీలు ఎక్కడానికి. సార్, ఇప్పుడు కేసీఆర్ 5 లక్షల కోట్లు అప్పు చేశారు సార్, రేవంత్ రెడ్డి కూర్చున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కట్టాలి, రేవంత్ రెడ్డి ఇంకో 2 లక్షలు చేస్తాడు సార్, ఇంకో రెడ్డి కడతాడు, లేదా ఇంకో పర్సన్ కడతాడు. ఇలానేనా ఇక కట్టుకుంటూ పోదామా అప్పులు? దీనికి ఫుల్ స్టాప్ అనేది ఉండదా? నేను ఇంతకుముందు చెప్పిన, మీకు ₹1,00,000 జీతం వస్తే మినినేమనాలంటే సార్, తెలివైన మహేందర్ ఏం చేస్తాడంటే, ఒక 80,000 ఖర్చు పెట్టుకొని 20,000 ఇన్వెస్ట్మెంటో లేకుంటే సెక్యూర్డ్గా పెట్టుకుంటారు రేపని. తెలంగాణ ఇన్కమ్ 15,000 కోట్లు అన్నప్పుడు మీరేం చేయాలి సార్? అధికారులు ఏం చేయాలి, ప్రభుత్వం ఏం చేయాలో, ఓ 12-13,000 కోట్లు ఖర్చు పెట్టి మిగతా 2,000 కోట్లు సేఫ్గా పెట్టుకోవాలి. రేపు అనుకోకుండా ఏదైనా వరదలు వచ్చినా సేఫ్గా పక్కన పెట్టాను సార్. 12-15 కోట్లు ఇన్కమ్ అయితే 22,000 కోట్లు ఖర్చు అంటే ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తారు డబ్బులు? ఇంకెన్ని అప్పులు తీసుకొస్తారు? ఇప్పుడు అప్పులు తీసుకొచ్చిన ఆర్బీఐ ఏం చేస్తారు సార్? సెక్యూరిటీ అడుగుతుంది, ఇంకెన్ని పెడతారు, ఇంకెన్ని ప్లాట్లు అమ్ముతారు, ఇంకెన్ని ఆస్తులు అమ్ముతారు. ఈ పరంపర ఇలానే కొనసాగాల. అంటే రాష్ట్ర భవిష్యత్తు ఎన్ని రోజులు చూసినా అప్పుల పాలే అవుతుంది, కానీ అప్పులు తీర్చే సార్ ఇలాంటి సిస్టమ్ ఉంటే ఇలానే అవుతుంది. రేపు మళ్ళీ ఎలక్షన్స్లో నేను ఉచితాలకు విరుద్ధము, ఇప్పటికే మన రాష్ట్రం ఇలా ఉంది అని ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసి పబ్లిక్లోకి వెళ్ళాను సార్. పబ్లిక్ సపోర్ట్ చేస్తారు. నేను మీకు కావాల్సింది ఉద్యోగాలు నేను ఇస్తా, మీకు కావాల్సింది ఇది డెవలప్మెంట్ కావాలి నేను ఇస్తా, ఈ ఎజెండాతో వెళ్ళమన్నాను సార్. 100% గెలుస్తారు, కానీ వెళ్ళరు, రిస్క్ తీసుకోరు. పాలిటిక్స్ కాస్ట్లీ అయిపోయింది. వాళ్ళ చేతిలో కీలుబొమ్మలుగా అధికారులు అయిపోయారు. సరే, ఎమ్మెల్యే గారు చెప్పారు, ఎంపీ గారు చెప్పారు, మినిస్టర్ గారు చెప్పారు. నా సర్వీస్లో 12 సంవత్సరాల నుంచి చూస్తున్నాను సార్, ఇదే సిస్టమ్ ఉంటుంది. అధికారులు పాపం కీలుబొమ్మలు అయిపోయారు సార్. పైనుంచి ఎలా డైరెక్షన్స్ వస్తే అలా వెళ్ళాలి. ఇందాక మీకు చెప్పినట్టు ఒక పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ కూర్చోవాలన్నా, ఒక ఎంఆర్ఓ ఆఫీస్లో ఎంఆర్ఓ కూర్చోవాలన్నా ఎమ్మెల్యే లెటర్ ఉండాలి, లేదా కన్సెంట్ ఎంపీ లెటర్ ఉండాలి, లేదా జిల్లా మంత్రి లెటర్ ఉండాలి. కూర్చునే పరిస్థితి లేదు. తెలంగాణని కొట్లాడి సాధించుకున్న తర్వాత దాదాపుగా కేసీఆర్ను 10 సంవత్సరాలు చూసింది ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా. ఆ తర్వాత వచ్చినటువంటి రేవంత్ రెడ్డి కుర్చీలో కూర్చొని 9 నెలలు కావస్తూ ఉంది. 6 గ్యారెంటీలు ఒక పక్క ఉంది. హైడ్రా నుంచి ఎన్నో వివాదాలు వస్తున్నప్పటికీ గడిచినటువంటి ఈ 8-9 నెలల పాలన గురించి చెప్పాలి అని అంటే మీరేం చెప్తారు సార్? మార్పు జరగాలి, జరిగింది, వెరీ గుడ్. అయితే విషయం ఏంటంటే సార్, జనాలు ఏదో సామెత అంటారు, అంటే బురదలకెళ్ళి పోయి పెండల పడ్డట్టు ఉంది పరిస్థితి అంతే. అంటే రేవంత్ రెడ్డి ఏదో చేస్తారని ఎక్స్పెక్టేషన్లో అంటే చేయడానికి ఏమీ లేదు సార్, డబ్బులు లేవు. చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్లో డైరెక్ట్ చెప్పారు సార్, నేను ఎన్నో చేయాలనుకుని వరాలు ఇచ్చాను, ఖజానా ఖాళీ అని చెప్పారు. ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తారు? డబ్బులు లేవు చేయడానికి. ఇప్పుడు 9 నెలలు 10 నెలలు కూడా రేవంత్ రెడ్డి ఏం చేయాలన్నా డబ్బు కావాలి సార్. ఒక ముఖ్యమంత్రి ఒక పర్యటనకి వెళ్తే, అంటే ఒక జిల్లా పర్యటన వెళ్తే, అంటే యావరేజ్గా 500,000 కోట్లు ఖర్చు అవుతాయి సార్. అంటే ఆయన శాంక్షన్స్ అనుకోండి, లేదా ఏమైనా వరాలు ఇవ్వాలన్నా, లేదా జిల్లా యంత్రం, అంటే దీనికి అంత ఖర్చు చెప్తున్నా. డబ్బులే లేవు సార్. వస్తే జీతాలకు పోతున్నాయి,
మిగతాది ఫ్రీ స్కీమ్స్కి పోతున్నాయి, వడ్డీలకు పోతున్నాయి, ఇంకా ఉల్టా అప్పు తీసుకోవాలి. అంటే నేను ఏమంటానంటే సార్, ఎక్స్పెక్టేషన్స్కి రేవంత్ రెడ్డి రీచ్ కాకపోవడానికి కారణము మన దగ్గర బడ్జెట్ లేదు. ఇంకోటి పక్కన పెడితే ఆయన రూపాయి ఇస్తే ఈయన 2 రూపాయలు ఇస్తా అని ప్రచారం చేసి కుర్చీలో కూర్చున్నాడు. ఎక్కడికి వెళ్ళి ఇస్తాడు సార్ డబ్బులు? 2 లక్షల కోట్లు సార్ రైతుల రుణమాఫీ, ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తాడు డబ్బులు? ఇప్పటికే ఇంకా కొన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. సరే ఏదో ఇది బస్తీ అన్నారు, నెలకు 300 కోట్లు ఆర్టీసీ కడతా అన్నారు, అది ఇంతవరకు అయితే లెక్కపత్రం లేదనుకోండి. మిగతాది ఏదన్నా కూడా నిరుద్యోగ భృతి అనుకోండి, లేకుంటే మహిళా జ్యోతి అనుకోండి, ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ కాలేవు. అన్నిటి కూడా డబ్బుతో ముడిపడి ఉంది సార్.